ఈ రోజు ఇక్కడ వీళ్ళు చేసిన రచ్చ మాత్రం అంతా ఇంత కాదు, ఒక్కరు మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు. వీళ్ళంతా అలా ఎంజాయ్ చేస్తున్నా గానీ నాకు మాత్రం నాకు కావాల్సింది అసలు దొరకట్లేదు. హాయ్ ఫ్రెండ్స్, అసలు మ్యాటర్ ఏంటంటే శ్రీరామనవమికి చిన్న డెకరేషన్ ఒకటి ఉందంటే మా అన్న వాళ్ళతో పాటు అయితే వెళ్ళాను. ఇక్కడికి మేము రాకముందే రామయ్యకి సీతమ్మకి కళ్యాణం కానీ చాలా అంటే చాలా బాగా చేశారంట. ఇక మేము దాన్ని ఎలానో మిస్ అయిపోయామని చెప్పి దేవుడు దండం పెట్టుకుని డెకరేషన్ చేయడం అయితే స్టార్ట్ చేసాం. డెకరేషన్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వచ్చింది. మీరే ఒకసారి తప్పకుండా కామెంట్ చేయండి ఈ రోజు మేము చేసిన డెకరేషన్ ఎలా ఉన్నదో. మొత్తం ఇప్పటి వరకు బానే ఉంది కానీ ఇంటికి పోయే సమయం అవుతున్నా కానీ ఇక్కడ మాత్రం ప్రసాదం ఒక్కరిగానే పెట్టట్లేదు. మొత్తం తిరిగి ప్రసాదం ఎక్కడ చిక్కేటట్టు లేదని చెప్పి ఇంటికి బయలుదేరే సమయంలో ఇక్కడ వచ్చేసరికి మంచి ప్రోగ్రామ్ అయితే ఉందని చెప్పారు. ఇంటికి పోయాలి, ఇంటికి పోకుండా మళ్ళీ రిటర్న్ వచ్చి ఒక గంట సేపు వెయిట్ చేసిన తర్వాత అసలు ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉన్నదో మీరే చూడండి. ఇక్కడ ఉన్న వాళ్ళంతా చిన్న పిల్లకాయల కాడి నుంచి పెద్దవాళ్ళ దాకా ఆ డీజే దగ్గర ఒక్కరు మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు. ఇంకా మేము కూడా ఇంటికి పోకుండా ఒక 2 గంటల సేపు అక్కడే ఉండి ఆ డీజే దగ్గర అయితే ఎంజాయ్ చేసాం. ఆ తర్వాత ఒక పిల్లని పిలిచి ఏమరా ఈ రోజు ఇక్కడ ప్రసాదాలు పెట్టలేదని చెప్పి అడిగితే ఎప్పుడో సాయంత్రం మేము రాకముందే పెట్టేశారంట. చేసేది ఏమి లేక ప్రసాదం తినకుండానే ఈ రోజు ఇంటికి అయితే బయలుదేరేసాను. ఓకే బాయ్ ఫ్రెండ్స్.